హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఐటి నమూల్య. ఈరోజు ఈ వీడియోలో అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరకు వచ్చేసినాయి. ఇటు ఏపీ డిఎస్సి కావచ్చు, టీఎస్ టెట్ కావచ్చు, రెండే ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. అంటే జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలని కొన్ని నాకు తెలిసిన పాయింట్స్ అయితే మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంగా చెప్పడానికి ట్రై చేస్తాను. నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏంటంటే సిబిటి. చాలా మంది నాలాంటి హౌస్ వైఫ్స్ కూడా ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని మరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అంతకుముందు ఎగ్జామ్స్ అన్ని ఆఫ్లైన్ మోడ్ లో జరిగాయి. అంటే పెన్ పేపర్ మెథడ్ లో జరిగి ఓఎంఆర్ బబుల్ చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు సిబిటికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో కొద్దిమందికి అన్ని ట్రిక్స్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో నాకు తెలిసినటువంటి టిప్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలని కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను. సో దట్ దీనివల్ల ఎవరికైనా తెలియని వాళ్ళకి కొత్తగా తెలిసినట్టు అవుతుంది, ప్లస్ ఎగ్జామ్ లో హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ టిప్స్ ఏంటంటే, ఒకటి గుర్తుంచుకోండి, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ రాసినా, డిఎస్సి అయినా టెట్ అయినా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కంపల్సరీ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైం మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని చూడడానికి ట్రై చేయాలి. ఎలా అంటే మనకి క్వశ్చన్స్ అన్ని జంబ్లింగ్ వస్తాయి. కొంతమందికి ఈజీ ఫస్ట్ రావచ్చు, కొంతమందికి ఈజీ లాస్ట్ రావచ్చు. మనం చూసుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్ కొన్ని క్వశ్చన్స్ వదిలేసినప్పుడు అవి చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ అయ్యింది, లేదంటే మనకు వచ్చినట్టు క్వశ్చన్స్ అయ్యింది. అటువంటి క్వశ్చన్స్ వదిలేసినప్పుడు మనం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాం. మనం దాదాపు ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు, కొంతమంది 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు, ఫ్రెష్ గా రాసేవాళ్ళు, చాలా చాలా క్యాండిడేట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ అందరికీ ఎగ్జామ్ ఒకటే. కాబట్టి ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫోర్మోస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎగ్జామ్ లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలి. ఏ క్వశ్చన్ ని వదిలిపెట్టదు. మరి ఉన్న టైంలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే టైం సరిపోతుందా? సరిపోదు. అంటే ఫాస్ట్ గా చేస్తే సరిపోతుంది, కానీ ఎగ్జామ్ టెన్షన్ ని మనం అందరం ఈక్వల్ గా హ్యాండిల్ చేయలేకపోవచ్చు. కొందరు హ్యాండిల్ చేస్తారు, కొందరు హ్యాండిల్ చేయరు. సో ఏదేమైనా అందరూ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మనం ఎటువంటి టిప్స్ ని యూజ్ చేయాలంటే, ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు 4 స్ట్రీమ్స్ ఉంటాయి, 5 స్ట్రీమ్స్ ఉంటాయి. అంటే పార్ట్స్ అనమాట. టెట్ తీసుకుంటే 5 పార్ట్స్ ఉంటాయి. 5 30 150. టీజీటీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, 4 పార్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఎందులో ఎక్కువ ప్రాక్టీస్ చేసిరో, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ అవేర్నెస్ ఉందో, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్ఫిడెంట్ ఉందో, ముందు ఆ పార్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది సాల్వ్ చేయండి. చేసేటప్పుడు ఎట్లా అప్రోచ్ అవ్వాలి క్వశ్చన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని క్వశ్చన్స్ చూడగానే పెట్టేస్తాం. ఎప్పుడు కానీ క్వశ్చన్ పేపర్ మొత్తం హార్డ్ ఉండదు, మొత్తం ఈజీగా ఉండదు. ఒక 30-40% ఎట్లయినా ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 50% ఈజీగా ఉంటుంది, 70% మోడరేట్ ఉంటుంది, ఒక లాస్ట్ 10-20% మాత్రమే హార్డ్ ఉంటుంది. ఈ మోడరేట్ లెవెల్ వరకు ఎవరైతే రీచ్ అయ్యి కొంచెం హార్డ్ లెవెల్ కి ఎంటర్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మనం ఇన్ని రోజులు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అబ్జర్వ్ చేసినాం. 100% ఎవరికి రాదు. ఒక 60-70% వచ్చిన వాళ్ళకైతే లాస్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే సో మినిమం 50% కంటే ఎక్కువ 60-70 మధ్యలో మనం స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుంది. లాస్ట్ టైం నాకు డిఎస్సీలో కూడా ఎంత వచ్చింది? 71.80. అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ లో 80 వచ్చినా కూడా మార్క్స్ రాలేదు. కారణం ఏంటంటే పేపర్ టఫ్నెస్ అనమాట. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్క లెవెల్లో వచ్చింది కాబట్టి ఈజీగా ఉంటే ఆబ్వియస్ గా స్కోర్ ఎక్కువ వస్తుంది, హార్డ్ గా ఉంటే స్కోర్ కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ఎవరు కూడా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అది పేపర్ టఫ్నెస్ అండ్ ఆస్పిరెంట్ యొక్క పర్ఫార్మెన్స్ మీద మన కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి నాకు 80 వచ్చినాయి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పడానికి లేదు, నాకు 65 వచ్చినాయి నాకు జాబ్ రాదు అని చెప్పడానికి లేదు. రాసిన వాళ్ళందరికో మెరుగ్గా, అందరికన్నా 1-2 మార్కులు ఎక్కువ, పాయింట్లలో ఎక్కువ ఉన్నప్పుడు మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు పాటించాల్సిన టిప్స్ ఏంటంటే, ఫస్ట్ టిప్ ఏంటి? అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మరి ఎట్లా అటెంప్ట్ చేయాలన్నప్పుడు, ఫస్ట్ మీకు నచ్చినటువంటి పార్ట్ ని ఎంపిక చేసుకుని అందులో క్వశ్చన్స్ అని చదువుకుంటూ వెళ్ళండి. ఈజీ క్వశ్చన్స్ ఎట్లయినా చేస్తారు, కొంచెం హార్డ్ క్వశ్చన్ ఎట్లా తెలుస్తుంది? క్వశ్చన్ చూడగానే దాన్ని ఉన్నటువంటి ప్రాసెస్ మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఏ క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి, ఏ క్వశ్చన్ కి టైం టేకింగ్ అని. ఏవైతే టైం టేకింగ్ ఉన్నాయో అటువంటి క్వశ్చన్ ని మీరు ఏదో ఒక ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటారు. అంటే ఆ క్వశ్చన్ మీకు వస్తుంది, నేను సాల్వ్ చేయగలను, బట్ కొంచెం టైం పడుతుంది అన్నటువంటి సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అటువంటి క్వశ్చన్ ని ఏదో ఒక ఆన్సర్ చూస్ చేసుకోండి అండ్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి. కొన్ని క్వశ్చన్స్ మీకు తెలియనివి, లేదంటే మీరు చదవనివి, మీకు రానివి ఉంటాయి. అటువంటి క్వశ్చన్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్
ఏదో ఒక క్వశ్చన్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనండి. ఎందుకు ఇక్కడ తెలియని క్వశ్చన్ కి సేవ్ అండ్ నెక్స్ట్ అనమంటున్నా అండ్ డౌట్ ఉన్న క్వశ్చన్స్ కి మార్క్స్ ఫర్ రివ్యూ ఇవ్వమంటున్నా అంటే మీరు ఒక అటెంప్ట్ లో అంటే ఫస్ట్ రౌండ్ లో అన్ని క్వశ్చన్ చదివేసరికి 2.5 hours లో దాదాపు ఒక 1.5 hour కానీ 1 hour 45 minutes తీసుకుంటారు. సో ఇంకా మనకి ఎంత 45 minutes ఉంటుంది. ఆ 45 minutes లో తెలియని క్వశ్చన్స్ అన్నిటికీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు అనుకోండి, చాలా క్వశ్చన్స్ అయిపోతాయి. ఎందుకంటే ఉన్నటువంటి 160 క్వశ్చన్స్ కావచ్చు, 150 క్వశ్చన్స్ కావచ్చు, ఒక 70 to 80 క్వశ్చన్స్ మాత్రమే మనకి పర్ఫెక్ట్ గా తెలుస్తాయి. రిమైనింగ్ అన్ని మనం చేయాలి, లేదంటే గెస్ వర్క్ చేయాలి, ఎలిమినేషన్ మెథడ్ చేయాలి, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి, ఏదో ఒక మెథడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికి 110 అయితే ఫస్ట్ అటెంప్ట్ లో ఫస్ట్ రౌండ్ లో తెలియదు. కాబట్టి తెలిసిన క్వశ్చన్స్ అన్ని సేవ్ నెక్స్ట్ పెట్టుకోండి. మొత్తానికి తెలియని క్వశ్చన్ కి ఏదో ఒకటి పెట్టుకోండి. ఇక్కడ కూడా చూడండి, ఎగ్జామ్స్ కొన్ని నెగటివ్ ఉంటాయి, కొన్ని నెగటివ్ ఉండవు. నెగటివ్ ఉన్న వాటికేమో ఆ క్వశ్చన్ ని జస్ట్ స్కిప్ చేయండి, అంతే వదిలేసేయండి. తెలియని క్వశ్చన్ ఉందా వదిలేసేయండి, ఏం ఆన్సర్ పెట్టద్దు. అదే తెలియని క్వశ్చన్ లో నెగటివ్ మార్క్స్ లేనప్పుడు ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఏనండి, మార్క్ ఫర్ రివ్యూ ఇవ్వద్దు. సో ఇట్లా మీరు ఒక రౌండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి చూసినప్పుడు మార్క్ ఫర్ రివ్యూ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటికి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? సో ఇట్లా చేస్తే ఏమైతుంది అంటే మనకు ఎక్కువ క్వశ్చన్స్ రైట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ రౌండ్ అటెంప్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు, వాల్యూమ్ అనుకోవాలి, కొంచెం తిప్పి తిప్పి ఇచ్చిండు. మనకి సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలుసు, వాల్యూమ్ తెలుసు, బట్ ఏం అడుగుతున్నాడు, సరే అవి రెండు తెలుసు కదా అని చేస్తాం. కానీ మనం చేసిన ఆన్సర్ రాలేదంటే ఏం చేస్తాం, మళ్ళీ అక్కడే స్టక్అప్ అయిపోయి అదే క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటుంటాం. అక్కడ ఏమైతే అంటే టైం అనేది ఎక్కువ కన్సూమ్ అయిపోతుంది. మనం ప్రాబ్లం చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఫాస్ట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ టైం మాత్రం పోతూనే ఉంటుంది. ఆ టైం ఎంత వేస్ట్ అవుతుంది అనేది మనం చూసుకోం. సో ఒక క్వశ్చన్ కి 1 minute లో చేయాల్సిన క్వశ్చన్ కి మేబీ 2-3 minutes అయింది అనుకోండి, మనకు అక్కడ 2-3 క్వశ్చన్స్ లాస్ అయిపోతాయి. అందుకే లెంతీ క్వశ్చన్స్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే చూడడానికి పెద్ద ఉంటాయి, 4-5 లైన్ల క్వశ్చన్ ఉంటాయి, కానీ ఆన్సర్ ఈజీగానే ఉంటుంది. అప్పుడు ఆ 4-5 ఉన్న క్వశ్చన్లకు కూడా మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు నిదానంగా క్వశ్చన్ చదివితే ఒకసారి చదవగానే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ టెన్షన్ లో ఉన్నప్పుడు ఆ 4-5 లైన్ల క్వశ్చన్ చదివినాం అనుకోండి, ఫస్ట్ ఆ 4-5 lines అవుతాం, ఒక 40 to 50 seconds అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఆన్సర్ రాదు, మళ్ళీ ఒకసారి చదువుతాం అంటే మళ్ళీ ఒక 40 to 50 seconds అయిపోతుంది. అంటే 1 minute లో సాధించాల్సిన ఆన్సర్ ని మనం 2 minutes తీసుకుంటాం. అంటే అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇంకా నెక్స్ట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ చదవాలి అంటే స్పీడ్ అప్ లో ఈ క్వశ్చన్ ని అటెంప్ట్ చేస్తాం కాబట్టి మైండ్ రిసీవ్ చేసుకోదు. సో ఇటువంటి చిన్న చిన్న ప్రికాషన్స్ మీరు యూజ్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, పెద్ద లెంతీ 4-5 lines ఉన్న క్వశ్చన్స్ కావచ్చు, మీరు చదవని క్వశ్చన్స్ కావచ్చు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అన్నప్పుడు మీరు వాటిని మార్క్ ఫర్ రివ్యూస్ పెట్టుకోండి. మొత్తానికి తెలియని క్వశ్చన్ కి డైరెక్ట్ ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కి వెళ్ళండి. ఇట్లా మీకు చాలా చాలా టైం సేవ్ అవుతుంది. లాస్ట్ టైం కూడా నేను చెప్పిన డిఎస్సి ఎగ్జామ్ లో తెలంగాణలో కరీంనగర్ డిస్టిక్ కి సంబంధించి పేపర్ మరీ అంత టఫ్ ఏం లేదు, బట్ ఎందుకు అందరూ అనుకున్నంత రిజల్ట్ రాలేదు అంటే లెంతీ క్వశ్చన్స్ వచ్చినాయి. మెథడాలజీలో అయితే ఒక క్వశ్చన్ 2-3 lines ఉన్నాయి, మళ్ళీ ఆప్షన్స్ కూడా 2-3 lines ఉన్నాయి. అంటే 1 minute లో చేయాల్సిన క్వశ్చన్ కి దాదాపు ఒక 2 minutes టైం అయితే పట్టింది అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు చాలా మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎట్లా ఉంటారంటే తెలుగు మీడియం వాళ్ళు ఉండరు, అండ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ లో మెటీరియల్ లేక చాలా మంది తెలుగు ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో అక్కడ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ వల్ల ఈ 2-3 lines ఉండే వారికి కరెక్ట్ అందులో ఉన్న కంటెంట్ అర్థం చేసుకోలేక, కాన్సెప్ట్ అర్థం చేసుకోలేక చదివిందే చదవడం వల్ల టైం చాలా వేస్ట్ చేసుకున్నారు. అండ్ చాలా మంది లాస్ట్ ఒక 10-15 క్వశ్చన్స్ వదిలేయడం జరిగింది. కాబట్టి మీరు ఒక్క క్వశ్చన్ కూడా వదిలేయకుండా అన్ని అటెండ్ చేయండి. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ రౌండ్ లో అన్ని వచ్చినాయి, తెలుస్తున్నాయి, అన్ని పెట్టుకుంటూ వెళ్ళండి. డౌట్ ఉన్న వాటికి మార్క్ ఫర్ రివ్యూ ఇవ్వండి. మొత్తానికే తెలియని క్వశ్చన్ కి మీరు ఏదో ఒకటి పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ అనుకోండి. ఓకేనా? మళ్ళీ దీంతో పాటు మధ్య మధ్యలో టైం చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం మ్యాథ్స్ చేస్తున్న అంతసేపు దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది క్వశ్చన్ రాకపోయినా చేస్తూ ఉంటాం కాబట్టి తెలియకుండానే 1 నిమిషంలో చేయాల్సిన క్వశ్చన్ కి 2-3 నిమిషాలు అయిపోతుంది. బై మిస్టేక్ లో మనం టైం చూసుకోకుండా ఉంటే ఇంకా 10-15 క్వశ్చన్స్ ఉన్నప్పుడు లాస్ట్ 3 minutes 4 minutes అన్నప్పుడు మనకు చాలా టెన్షన్ అయిపోతుంది. సో మధ్య మధ్యలో ఒక సెక్షన్ అయిపోగానే 30-40 క్వశ్చన్స్ చూడగానే మీరు టైం చూసుకుంటే ఇంకా ఎంత టైం ఉంది, మనం ఎన్ని క్వశ్చన్ చేయాలి, మనకి ఎంత టైం వస్తుంది అన్న ఒక ఐడియా, రఫ్ ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఆఫ్లైన్ సరే 1 నిమిషం ఆగాలి, సరే ఒక బబుల్ ఉండి పెడతానడానికి ఎప్పుడైతే టైమర్ అవుట్ అవుతుందో ఆటోమేటిక్ మన ఎగ్జామ్ ఎండ్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మెయిన్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ ఒకటి, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ఒకటి, 2 మీరు దృష్టిలో పెట్టుకోండి.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ మీరు రాస్తే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక క్వెషన్ టఫ్ వచ్చింది అన్నప్పుడు ఈ క్వెషన్ చాలా టఫ్ ఉంది. నాకు తెలిసినన్ని టఫ్ ఉంది. చేయలేకపోతున్నాను. అక్కడే స్ట్రక్ అస్సలు అవ్వకండి. క్వెషన్ హార్డ్ ఉంది అంటే అందరికి హార్డ్ ఉన్నట్టే. ఎవరు 100% ఇవ్వలేరు. చెప్పినా కదా! నాకు కూడా 71 మార్క్సే వచ్చినాయి. నేను 100 క్వెషన్స్ అటెంప్ట్ చేయలేదు. అంటే మీన్స్ కరెక్ట్ పెట్టలేదు. ఇంత ప్రిపేర్ అయినా మన బ్రెయిన్ తీసుకున్న టెన్షన్‌లకి ఒకసారి ఏమైద్దంటే చిన్న చిన్న క్వెషన్స్‌కి కూడా మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టలేకపోతున్నాం. సో మీరేం టెన్షన్ పడొద్దు. తెలిసిన క్వెషన్స్‌కి ఎవరైతే ఒక్క మిస్టేక్ లేకుండా ప్రిపేర్ అయిన వారికి 100% ఎఫర్ట్ ఇచ్చి మీరు 100% ఎఫర్ట్ పెట్టి ఎట్లా ప్రిపేర్ అయ్యిర్రో ఎగ్జామ్‌లో గూడా మీరు చదివిన క్వెషన్‌కి మీరు ప్రాక్టీస్ చేసిన క్వెషన్ గనుక బై మిస్టేక్‌లో ఎగ్జామ్‌లో వస్తే అటువంటి బిట్ మాత్రం అస్సలు తప్పు పెట్టొద్దు. మనకు తెలిసిన క్వెషన్స్ అన్ని కరెక్ట్ పెట్టుకుంటూనే తెలియని క్వెషన్స్‌ని చాలా తెలివితో సబ్స్టిట్యూషన్ మెథడ్ కావచ్చు, ఎలిమినేషన్ మెథడ్ కావచ్చు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కావచ్చు. మనకు మ్యాథ్స్‌లో చాలా చాలా మెథడ్స్ ఉంటాయి కంటెంట్‌ని సాల్వ్ చేయడానికి. సో ఏదో ఒక మెథడ్ ద్వారా అయితే మీరు ఆన్సర్‌ని పెట్టడానికి ట్రై చేయండి. అంతేగాని నాకిది వస్తలేదు అని బాధపడొద్దు. ఒక్క క్వెషన్ వల్ల పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. మీరు ఈ క్వెషన్ చేయలేదు అంటే వేరే క్వెషన్ వేరే వాళ్ళు చేయకపోవచ్చు. సో అట్లా పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండి ఎగ్జామ్‌ని అయితే మంచిగా రాయండి. అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. నేను కొన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేసినా రిగ్రెట్ ఉండద్దు. ఎందుకంటే అది గనక మనకు తెలిసిన క్వెషన్ అయ్యుంటే ఆ బాధను భరించడం చాలా చాలా కష్టం. అండ్ ఆ ఒక్క మార్క్‌తో కావచ్చు, హాఫ్ మార్క్‌తో కావచ్చు మన జాబ్ కోల్పోతే చాలా చాలా రిగ్రెట్ అవుతాం. మళ్ళీ జాబ్స్ ఎప్పుడు పడతాయో తెలీదు. ఒక మంచి ఆపర్చునిటీ అయితే మీ ముందుంది. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి వరకు చాలా మంది ఇంకా చదివి ఉంటారు. సో ఇప్పుడు రివిజన్‌కి కేటాయించుకోండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. రివిజన్ చేసేటప్పుడు కూడా మీరు చదవలేకపోయినప్పుడు, టెన్షన్ పడ్డప్పుడు ఒక 10, 15 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. బ్రెయిన్‌కి కొంచెం రెస్ట్ ఇవ్వండి. కంటిన్యూయస్‌గా కూడా చదవకండి. వాటర్ ఎక్కువ తీసుకోండి. హెల్తీగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అండ్ ఎగ్జామ్‌కి ఒక 1 అవర్ గాని, హాఫ్ అన్ అవర్ గాని ముందు వెళ్ళండి. ఎగ్జామ్‌లో అసలు టెన్షన్ పడకండి. ఇంకా మంచిగా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. మీకైతే డెఫినిట్‌గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. So thank you for watching and if you like this video, please like, share and comment and don't forget to subscribe our channel Enlighten Action. Thank you.